రాజులకు రాజా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువానికే వందనాలు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధ దైవమానికే వందనాలయ. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా, మంచి దేవాచారణ దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆకాశ మహాకాశములు పట చాలని వాడు, అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన మా పరమ తండ్రి నీకు వందనాలు. అత్యున్నత సింహాసనపై ఆసీనుడా నీకు వందనాలు. మహోన్నతుడా మహాఘనుడా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సర్వాధికారి సర్వ సృష్టికర్త యెహోవా యేసుక్రీస్తు నామములో మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతమైన స్థలముల నిత్య నివాసి నీకే వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమాస్వరూపి, అగ్నిస్వరూపుడా, నరస్వరూపుడా, ప్రేమాస్వరూపి నీ పాదములకు వేల వందనాలయ. ఏకదైవమా నీకు వందనాలయ. అగ్నిలో నుంచి మాట్లాడిన దేవుడా నీకు మహోన్నతుడా మహాభరుడా నీకు వందనాలు. వందనాలయ. స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలు. హల్లెలూయా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మహోన్నతుడా నీకే స్తోత్రం. పరిశుద్ధ దైవమా నీకే స్తోత్రములు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రములు. ఆరాధనకు అర్హుడా నీకు స్తోత్రములు. పూజకు యోగ్యుడా నీకు వందనాలు. పూజకు అర్హుడా మీకు వేల కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలమైన దేవా వందనాలు. హల్లెలూయా. శుద్ధ దైవమా, క్షమించే దైవమా, కృప చూపించే దైవమా, కృపా కనికరము కలిగిన దైవమా, కరుణా వాత్సల్యము కలిగిన దైవమా, కనికర సంపన్నుడా నీకు వందనాలు. కరుణా వాత్సల్యము కలిగిన గొప్ప దైవమా నీకు వందనాలు. స్తోత్రం. రెక్కలు కలిగిన సేరేబులతోను, మహిమను మోస్తున్న కేరేబులతోను, నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 స్తుతి గానాలు పొందుకుంటున్న తండ్రి. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. రెండు చేతులు महिमा नीके प्रभु, घनता नीके प्रभु, महिमा नीके प्रभु। समीपिंचरानी तेजस्सुనందు
వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ఆరాధనా, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. మహిమ ఘనత ప్రభావములకు అర్హుడైన తండ్రి, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావముల పరిశుద్ధ దైవమా నీకు వందనాలు. నీతి యథార్థత కలిగిన దేవుడా నీకు స్తోత్రం. మహోన్నతమైన స్థలం నుంచి నివాసి నీకు స్తోత్రం. నానానికి స్తోత్రం. భూమి ఆకాశముల వాకు చేత నిర్మించిన దేవుడు, నన్ను మాత్రం నీ స్వహస్తాలతో నిర్మించిన దేవుడా, ఈ కుమారుడు జీవం నాలో నిలిచిన దేవుడా నీకు వందనాలు. నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ దైవమా నీకు స్తోత్రం. పరిశుద్ధ దేవుడా నీకు వందనాలు, వందనాలు. పెన్నిది దేవా నీ సన్నిధి, పెన్నిది దేవా పరుగున వచ్చా చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, స్వరమినాలని, నీ స్వరమినాలని, రాజా
స్వరమినాలని నీ స్వరమినాలని స్వరమినాలని నీ స్వరమినాలని ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెతకి వచ్చిన నీకది సమమౌనా ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెతకి వచ్చినను నీకది సమమౌనా సంపద సిరి సంపద సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు యేసయ్యా నిన్ను గూర్చిన తలపులే నాకు నీ సన్నిధే పెన్నిధి దేవా నీ సన్నిధే పెన్నిధి ప్రభువా పెన్నిధి ప్రభువా నీ సన్నిధే పెన్నిధి ప్రభువా ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూసినను అంతా మాయయ్యా ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూసినను అంతా మాయయ్యా జలమా జీవ జలమా జలమా జీవ జలమా అనుదినము నన్ను ఉంచుమా నీ నదిలో అనుదినము నన్ను ఉంచుమా నీ సన్నిధే పెన్నిధి ప్రభువా నీ సన్నిధే పెన్నిధి ప్రభువా మరుగున వచ్చా చూడాలనే పరుగున వచ్చా నిన్ను చూడాలని స్వరమినాలని నీ స్వరమినాలని స్వరమినాలని నీ స్వరమినాలని 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 నీ స్వరమినాలని 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 నీ 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 స్వరమినాలని 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 నీ స్వరమినాలని స్వరమినాలని నీ స్వరమినాలని జ్ఞాన వేకము గల ఆధారముకు ఆత్మ కలిగిన వారు ప్రాణము చీపు చీలకు వచ్చిన ఆ ధన్యమానికి పరిశుద్ధ దైవమానికి ఎన్నారేడు నిరంతరంగా ఎక్కడింటిగా ఉన్న దైవమా మారని మాట తప్పని దైవమా పులిక నిద్రపోని దైవమానికి
యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపగల తండ్రి, కృపామయుడ, కరుణామయుడ, దీర్ఘ శాంతుడ, దయాళుడ, ఆకాశ మహాకాశంలో పట్టజాలన దైవమా, ప్రేమ స్వరూపైన యెహోవా, మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. సన్నతించుము, స్తుతించుము, ఉచ్చారధ్వని కీర్తనే ఎత్తుము. సన్నతించుము, స్తుతించుము, ఉచ్చారధ్వని కీర్తనే ఎత్తుము. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నాలో ఉన్న నా సమస్తమా. Thank you, Holy God, Heavenly Father. ఆకాశ మహాకాశంలో పట్టదారం దైవం ప్రార్థన మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసునామములో మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిన రోజు నుంచి ఈ రోజు మీ కృపల భద్రపరిచి కాపాడి ఈ ఆదివారం ఉదయకాల ఆరాధనలో మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టినందుకు మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. సహాయం చేయండి, ఆశీర్వదించండి, మీ నామానికి మంచి ప్లీజ్ నా కృపద ఇచ్చండి. ఈ ఆరాధన మీ ఆత్మతో సత్యంతో జరిగించినందుకు కీర్తన భాగంలో నుంచి మాతో మాట్లాడండి, విశ్వాసం స్థిరపరచండి, ఆత్మలో బలపరిచి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అవ్వా కావలసిన త్వరపడి వచ్చినట్లుగా మీ కృప సహాయం దయచేయండి ప్లీజ్. మీ నామానికి మహిమ తెచ్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి గ్రంథంలో నుంచి 121వ కీర్తన ఉత్తరవరి కీర్తన మీద చదువుతుంది. యాత్ర కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నా, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును.
ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి ఎండ దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ దేవునికే స్తుతి కలుగును గాక. కొండల ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ దేవునికే స్తుతి కలుగును. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ప్రశ్న ఆయనదే, జవాబు అంటే కీర్తనాకారుడు ముందు యాత్ర చేస్తూ ఉన్నాడు. యాత్ర చేస్తూ కొండల్లో నుంచి వెళ్తా ఉన్నాడు. కొండలు, కోనలు, గుట్టలు, యాత్ర ప్రాంతపు యాత్ర అంతే కదా. అప్పుడు రాసుకుని ఉంటాడు ఈ పాట, అంతేగా. మనమైనా అంతే, ఎవరైనా అంతే కదా. పాట ఎప్పుడు రాస్తాను చెప్పండి? పాట ఎప్పుడు రాస్తాను? సమస్యలు ఉన్నప్పుడు పాట వస్తుంది, పెద్ద సంతోషంగా ఉన్నప్పుడు పాట వస్తుంది. ఇంకా ఏ రకంగానైనా అంటే పాటలు అనేవి చాలా రకాలుగా. అలాగే ఈయన కొండల్లో వెళుతున్నాడు కాబట్టి కొండల తట్టు చూసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్న సహాయం? ఎన్ని కొండలున్నా గుట్టలున్నా ఏమున్నా సహాయం మాత్రం యెహోవా వలనే కలుగు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. ఏం సృజించాడు ఆయన? భూమి ఆకాశం సృజించిన వాడు మనల్ని కాపాడేవాడు. ప్రైజ్ ది లార్డ్. మన పాదము తొట్టిల్లో వేయకుండా కాపాడేవాడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనం ఆరాధన చేసేది ఇజ్రాయేలును కాపాడువాడు, మనల్ని కూడా కాపాడేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఇజ్రాయేల్ మాత్రమే కాదు, ఇప్పుడు అందరినీ కాపాడుతున్నాడు. ఆయన క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ఆరాధన చేసే ప్రతి బిడ్డను ఆయన కాపాడుతున్నాడు. ఆయనలో చనిపోయే ప్రతి ఒక్కరిని ఆత్మను ఆయన కాపాడాడు. బ్రతికుండి ఆయన మార్గంలో నడిచేడు వారిని ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆయన వారిని తీసుకుంటాడు అంతే. కానీ అప్పటి వరకు కూడా ఆయన భద్రంగా ఆయన నడిపిస్తూనే ఉంటాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగాను. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది మొదలుకొని ఆయన మనల్ని కాపాడేలాగా మనం ఉండాలి. ఎలాగున్నా సరే ఆయన్నే ఒకసారి నమ్మి ఆరాధన చేస్తున్నామంటే ఆయన కాపాడుతూనే ఉంటాడు. అది గుర్తించి గ్రహించి ఆయనకు మనము పూర్తిగా సమర్పించుకునేటటువంటి జీవన విధానం మన జీవితంలో ఉండాలి. అట్టి స్థితి మనకు రావాలి, కోరుకోవాలి. ప్రభువా, నాకును నీకును ఆటంకంగా ఉన్న లోక సంబంధమైన విషయాలన్నిటికీ నాకు అవి నాకు దూరంగా ఉన్నాయి అని చెప్పి ప్రభువుని వేడుకునే మనస్సు మనకు కావాలి. ప్రభువుని మనం వేడుకునే స్థితి మనకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో దేవునికి దూరంగా ఉండి మన హృదయ ఆలోచన తలంపులు దేవుని వైపు లేకుండా మనం జీవిస్తే అనేకమైనటువంటి మన జీవితంలో అనేకమైన లోటుపాట్లు అనుభవించాల్సి ఉంటుంది. అలాంటి స్థితి మనకు దేవునితో గడిపి నిత్యము ఆయన నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరిచే జీవితాన్ని మనం జీవించడం మనకు, మన ఆత్మకు, మన శరీర ప్రాణానికి ఎంతైనా ఆశీర్వాదకరం. ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆయన కునుకడు నిద్రపోడు. పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా మనకు తగలకుండా కాపాడు.
మన రాకపోకలు ఏందో ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా దేవునికి దగ్గరగా ఉండాలి. అలాగే మనం ఈ లోకములో దేవుని చట్ట ప్రకారంగా, అలాగే లోక సంబంధమైనటువంటి విధానాల ప్రకారంగా, అంటే దేవుని వ్యతిరేక విధానాలు కాదు, దేవుని వ్యతిరేక విధానాలు, దేవుని వ్యతిరేక విధానాలు, అలాగే మనుషుల కల్పించిన ఒక చట్టము, దాని విధానాల వ్యతిరేకంగా కాదు. దాని చట్ట ప్రకారంగా, దేవుని చట్ట ప్రకారంగా మనం జీవించాలి. మన అడుగులు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి తాపత్రయపడాలి. మన ఆత్మ ఎప్పుడూ కూడా దేవుని ఆత్మతో కలిసినదే. మన ఆత్మలో నుంచి వచ్చే ప్రతిదీ కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఉండాలి. చాలా జాగ్రత్తగా జీవించున్నాం. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకర రోజుల్లో ఉన్నాం. కాబట్టి తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసును హత్తుకొని దేవుని ఆత్మ సహాయంతో నడవడానికి తాపత్రయపడదు. దేవుడి మాటలను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి నడిపించును గాక. నేను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుని యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్ష్యం చెప్పి